ఇక కాళేశ్వరం కమిషన్ ముందు కేంద్ర జలశక్తి సలహాదారుడు వెదిరే శ్రీరామ్ కోదండరాం విచారణకు హాజరయ్యారు. ప్రాజెక్టులో అవకతవకలపై గతంలో కమిషన్ ముందు అఫిడవిట్ దాఖలు చేశారన్నారు వెదిరే శ్రీరామ్. ప్రాజెక్ట్ ప్లాన్ నుంచి నిర్మాణం, నిర్వహణ వరకు అనేక లోపాలున్నాయన్నారు. ప్రాజెక్ట్ డిజైన్ మధ్యలో మారుస్తూ వచ్చారని, కేంద్రానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ లాగే అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లు కుంగిపోయే ప్రమాదం ఉందన్నారు. సిడబ్ల్యూసీ చెప్పినా వినకుండా లొకేషన్ మార్చి కాళేశ్వరం కట్టారన్నారు వెదిరే శ్రీరామ్. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం లొకేషన్స్ ఎప్పుడు నిర్ణయించబడ్డాయి, ఏ విధంగా వేరియస్ ప్రాసెసెస్, స్టేజెస్ ఆఫ్ ది ప్రాజెక్ట్, ఇన్వెస్టిగేషన్ నుంచి మొదలుపెట్టి అప్రోప్రియేట్ ప్లానింగ్ కానీ, దానికి అనుగుణంగా డిజైన్స్ కానీ, ఆ డిజైన్స్కి అనుగుణంగా మోడల్స్ ప్రిపేర్ చేయడం కానీ, ఆ మోడల్స్కి అనుగుణంగా కన్స్ట్రక్షన్ అయిందా కాలేదా, దాని ప్రకారం కన్స్ట్రక్షన్ అయిపోయినాక O&M ఆస్పెక్ట్స్ ఏ విధంగా జరిగినవి, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఈ అన్ని సీక్వెన్షియల్ ప్రాసెసెస్ ఏవైతే జరిగినాయో ఆ టైంలో క్వాలిటీ కంట్రోల్ ఏ విధంగా ఉండింది, వీటన్నిటి గురించి కూడా డిపోజిషన్ ఇవ్వడం జరిగింది. ఆ తుమ్మడేటి దగ్గర కానీ, మేడిగడ్డ దగ్గర కానీ, తర్వాత ఏదైతే మేడిగడ్డ కుంగుబాటుకు గురైందో, కొన్ని పియర్స్ కుంగుబాటుకు గురైనాయో వాటి వివరాలు, వాటిని NDSA ఏ విధంగా వాటిని పరిశీలించింది, స్టేట్ నుంచి NDSA కోఆపరేషన్ ఉందా లేదా, స్టేట్ ఇంజనీర్స్ సక్రమంగా వాటిని అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారా లేదా, మేడిగడ్డ దగ్గర జరిగిన వైఫల్యం సుందిళ్ల, అన్నారం దగ్గర జరిగే అవకాశం ఉందా, ఇటువంటి వాటిని కూడా జడ్జి గారి దగ్గర ప్రస్తావించడం జరిగింది. అఫిడవిట్లో ఇచ్చిన సమాచారం అంతా నిజమేనా అంటూ కోదండరాం కమిషన్ ప్రశ్నించింది. అఫిడవిట్కు సంబంధించిన ఆధారాలను సోమవారం కల్లా ఇవ్వాలని సూచించింది.